సింధు జలాల ఒప్పందం విషయంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి భారత్పై అక్కసు వెళ్లగక్కారు. తమకు దక్కాల్సిన ప్రతి నీటి బొట్టును రెడ్ లైన్ గా పరిగణిస్తామని హెచ్చరించారు. భారత్ తమ నీటి హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే గట్టిగా బదులిస్తామని తెలిపారు. పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇస్లామాబాద్ లో జరిగిన కార్యక్రమంలో షహబాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ శాంతిని కోరుకుంటుందని, అయితే దాన్ని తమ బలహీనతగా భావించవద్దని షహబాజ్ హెచ్చరించారు. సార్వభౌమత్వానికి, రక్షణ ప్రయోజనాలకు ముప్పు వస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. 2025 మేలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలను ప్రస్తావించిన షహబాజ్ అప్పటికంటే మరింత గట్టిగా బదులిస్తామని హెచ్చరికలు చేశారు. భారత్తో జరిగిన ఘర్షణల్లో పాకిస్తాన్ విజయం సాధించిందంటూ షహబాజ్ చెప్పుకొచ్చారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా నిలిపివేసిందని ఆరోపించారు. 2025 ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. సింధు జలాలను విడుదల చేయాలంటూ పాకిస్తాన్ పదే పదే డిమాండ్ చేస్తుంది. అయితే ఉగ్రవాదం నీరు కలిసి ప్రవహించలేవని భారత్ స్పష్టం చేసింది. సీమాంతర ఉగ్రదాడులు ఆగితేనే ఈ అంశంపై ఆలోచిస్తామని తేల్చి చెప్పింది. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న అంతర్జాతీయ ఒప్పందాన్ని సార్వభౌమ దేశంగా పునర్పరిశీలించే హక్కు భారత్కు ఉందన్న వైఖరిని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో షహబాజ్ తాజా వ్యాఖ్యలు మరోసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తెరపైకి తెచ్చాయి.